బాలీవుడ్ టాలీవుడ్ స్టార్స్కు మళ్ళీ లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన పర్సనాలిటీ రైట్స్ను రక్షించాలంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా జరిగిన విచారణలో ప్రతివాదులు హాజరు కాకపోవడంతో కమల్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది మద్రాస్ హైకోర్టు. ఇక అసలు విషయం ఏంటంటే ఇటీవల చెన్నైకి చెందిన ఓ దుస్తుల కంపెనీ కమల్ హాసన్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలతో తమ బట్టల బ్రాండ్ను ప్రచారం చేసుకుంది. కమల్ హాసన్ ఉలగనాయగన్ బిరుదుతో ఆయన సినిమాలోని ఫేమస్ డైలాగులతో టీ షర్ట్లను డిజైన్ చేసి సేల్ చేసింది. ఇక ఇది కమల్ టీం దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. తన పర్సనాలిటీ రైట్స్ను రక్షించాలంటూ మద్రాస్ హైకోర్టును అభ్యర్థించారు. జనవరి 12న కమల్ పిటిషన్ను విచారించిన కోర్టు సదరు చెన్నై బేస్డ్ దుస్తుల కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, ఐకానిక్ డైలాగులు లేదా ఆయన్ను పోలిన చిత్రాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడటంపై నిషేధం విధిస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లేదా సంస్థలు ఆయన గుర్తింపును దుర్వినియోగం చేయకుండా ఉండేలా కోర్టు జాండో ఆర్డర్ ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వాణిజ్యపరమైన దోపిడీకి మాత్రమే వర్తిస్తాయని, కార్టూన్స్, వ్యంగ్య చిత్రాలు, సృజనాత్మక కళారూపాలకు ఈ నిషేధం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది.